అత్యంత దారుణమైన విషాదం. మనం చాలా రోజుల నుంచి వింటానే ఉన్నాం. ఏదైతే పుచ్చకాయ ఉందో, పుచ్చకాయ తినడం వల్ల ముంబైలో చనిపోయారు, ఛత్తీస్‌గఢ్‌లో చనిపోయారని చెప్పేసి రీసెంట్‌లీగా నేను వీడియో కూడా చేశాను. ఏదైతే పుచ్చకాయ ఉందో, ఈ పుచ్చకాయ చుట్టూ దేశం అంతా కూడా చర్చ జరుగుతోంది. చాలామంది పుచ్చకాయ ఏ విధంగా పండిస్తారని చెప్పేసి గూగుల్ కూడా సెర్చ్ చేస్తా ఉన్నారు. మళ్ళీ అదే పుచ్చకాయ తిని, మళ్ళీ అదే పుచ్చకాయ తిని ఒక కుటుంబంలోని ఒక ఇంటి పెద్ద చనిపోయాడు. ఆళ్ళ కొడుకు పరిస్థితి చాలా విషమంగా ఉందన్నమాట. అది ఎక్కడ జరిగింది? ఆ పుచ్చకాయని ఏ విధంగా తిన్నారు? అసలు పుచ్చకాయ ప్రాబ్లమా? అది డాక్టర్లు ఏం చెప్పారు? ఫోరెన్సిక్ ల్యాబ్‌కెళ్ళిన తర్వాత ఏం రిపోర్ట్స్ వచ్చాయి అన్నీ కూడా ప్రతీది కూడా చెప్తారు. ఎందుకంటే ఈ పుచ్చకాయ మీద అపోహలు చాలా ఎక్కువైపోయాయన్నమాట. అసలు పుచ్చకాయ తిందామంటేనే గాని చాలా మందికి భయమేస్తుంది. అది కూడా నాకు కూడా భయమేస్తుందన్నమాట. ఎందుకంటే ఈ పుచ్చకాయ తిని ఏదో మూల అస్వస్థతకు గురయ్యి ఎవరో ఒకరు చనిపోవడం, విషమ పరిస్థితులు ఉండడం అనే వార్తలు ఎక్కువగా వస్తా ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? మళ్ళీ ఈ కేస్ అనే విషయాలు పూర్తిగా మీకు చెప్తాను పాయింట్ టు పాయింట్ మీకు అర్థమైపోద్ది. ఏం జరిగిందంటే ఒక సాధారణమైన కుటుంబం ఎప్పటిలాగా చక్కగా ఆళ్ళు ఎప్పటిలాగా చక్కగా ఆళ్ళు భోజనం గట్టా చేశారు. చక్కగా ఏదైతే పుచ్చకాయ ఉందో ఆ పుచ్చకాయ కోసుకొని తిన్నారంట. పుచ్చకాయ కోసుకొని తిన్న ఒక అరగంట, గంటలోనే వాళ్ళకి విపరీతమైన వామిటింగ్స్, విరోచనాలు, అస్వస్థతకు గురైపోయారన్నమాట. ఊపిరాందలేని పరిస్థితి. తండ్రి, కొడుకు ఇద్దరు కూడా. ఈ తండ్రి, కొడుకు ఇద్దరు కూడా నియరెస్ట్ ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్‌కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే తండ్రికి విషమ పరిస్థితిలో పాపం ట్రీట్‌మెంట్ జరుగుతూనే పాపం చనిపోయాడు. కొడుకు మాత్రం ఇప్పుడు విషమ పరిస్థితుల్లో ఆ హాస్పిటల్‌లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడంట. ఇదంతటికి కారణం ఈ పుచ్చకాయ తినడమే అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు చెబుతా ఉన్నారు. సో, ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఈ పుచ్చకాయ చాలా మంది తింటున్నారు గానీ, దీన్ని సరైన స్టోరేజ్ చేసుకోవట్లేదు. అదేవిధంగా కొంతమంది కెమికల్ కొడతా ఉన్నారు. ఆ కెమికల్ కొట్టినప్పుడు అంతా కూడా పైన ఈ కెమికల్ ఉంటది. కడుక్కోకుండా తింటా ఉన్నారు. దానివల్ల కూడా ఈ పొట్టలోకెళ్ళిపోయి ఇటువంటి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు. అసలు కారణాలు వేరే ఉన్నాయి. ఈ అసలు కారణాలు వేరే ఏంటన్నది ప్రతిది కూడా క్షుణ్ణంగా చెప్తారు. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్‌లో జరిగిందన్నమాట. మధ్యప్రదేశ్‌లో జరిగింది. కావాలంటే మీరు గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. పుచ్చకాయ తిని తండ్రి, కొడుకు విషమ పరిస్థితి, తండ్రి చనిపోయాడని చెప్పేసి మీరు కొట్టండి. మీరు వస్తదన్నమాట. 100% మధ్యప్రదేశ్ న్యూస్ అని కొట్టండి. 100% వస్తదన్నమాట. సో, ఇప్పుడు ఈ పుచ్చకాయ తిని చనిపోవడానికి ప్రధానమైన కారణాలేంటంటే, ఏదైతే పుచ్చకాయ ఉందో వాళ్ళు భోజనం చేసినప్పుడు తిన్నారంట. సో, దీంట్లో ఏం కలిసిందనే విషయం మనం మాట్లాడుకుంటే గనక, దాంట్లోని కొంతమంది ఎవరైతే పండిస్తారో దాంట్లో కొంతమంది తొందరగా రెడ్ రావడానికి అని చెప్పేసి ఇంజెక్షన్‌లు చేస్తా ఉన్నారంట. ఇలా ఇంజెక్షన్ చేయడం వల్ల ఏదైతే కెమికల్ లోన ఉంటుందో, ఆ కెమికల్ అంతా కూడా మన పొట్టలోకెళ్తది కదా! కొంతమంది ఏదైతే మనకి రోగ నిరోధక శక్తి ఉంటదో, ఆ రోగ నిరోధక శక్తి కొంతమందికి తక్కువగా ఉంటది. కొంతమందికి ఎక్కువగా ఉంటది. అటువంటి కెమికల్ అన్నీ కూడాను రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు తట్టుకోగలరు. కానీ తక్కువగా ఉన్న వాళ్ళు తట్టుకోలేరన్నమాట అది. ఏదైతే బాడీ ఉంటదో మనకి ఈ ప్లేసు, ఈ స్టమక్ ప్లేస్ అంతా కూడా తట్టుకోలేదు. సో, అటువంటి వ్యక్తులకి ఇటువంటి అస్వస్థతకు గురవుతూ ఉంటారన్నమాట. అందుకనే వాళ్ళు ప్రధానంగాను ఏదైనా తీసుకున్నప్పుడు అది చూసి తీసుకోవాలి. అది చక్కగా తాజాగా ఉన్నదా? లేదా ఏదైనా కెమికల్ కొట్టారా అని తెలుసుకోవాలన్నమాట. ప్రధానంగా దీంట్లో పుచ్చకాయలో చూసిన ప్రధానంగా కొన్ని లక్షణాలు కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఏంటంటే ఏదైతే పుచ్చకాయ మీరు కొనుక్కున్నప్పుడు కోస్తారు కదా! కోసినప్పుడు మొత్తం అంతా రెడ్‌గా ఉండి, ఆ గింజలు ఏవైతే ఉన్నాయో, ఆ గింజలన్నీ కూడా లేతగా, తెల్లగా ఉంటాయి కదా! అది సరిగ్గా తయారవ్వలేదని చెప్తా ఉన్నారన్నమాట. ఇంజెక్షన్‌లిచ్చి లోనంతా కూడా రెడ్‌గా అయిపోయేలాగా అయితే ఇంజెక్షన్‌లు ఇస్తా ఉంటారు దానికి. లోన గింజలు మాత్రం అయి తెల్లగానే ఇంకా తయారవ్వకుండా ఉంటాయి. అయి చూసుకోవాలి మీరు. అయి చూసుకొని తినాలని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఇది కరెక్ట్ 100% కరెక్టు. ఇప్పుడు ఏదైనా కాయ తయారయిందనుకోండి, దాంట్లో గింజైనా, టెంకైనా ఏదైనా గాని పూర్తిగా తయారవుద్ది. పూర్తిగా తయారయిందంటే అది నేచర్‌గా దానికి సంబంధించిన ఏదైతే వయసుందో వయసంతా అయిన తర్వాత దాన్ని కోసారు, తీసుకొచ్చి అమ్మారని మనం ఒక అవగాహన రావాలి. సో, అదే విధంగా పుచ్చకాయలోని మనం కోసినప్పుడు గింజలు చాలా తెల్లగా ఉంటాయి. మెత్తగా చిన్నగా ఉంటాయి. కొన్ని పుచ్చకాయల్లో మాత్రం గింజలు గట్టిగా నల్లగా ఉంటాయి. అయి ఓకే. తెల్లగా అదే విధంగా చిన్నగా మెత్తగా ఉన్న పుచ్చకాయలు 100% వీళ్ళు ఇంజెక్షన్ చేసి రెడ్ కలర్ అయిపోయి తయారీ విధానాన్ని అంటే వీళ్ళు కెమికల్ ఇచ్చి దాన్ని తయారు చేస్తా అని చెప్పి చెబుతున్నారు కొంతమంది నిపుణులు. అయి జాగ్రత్తగా చూసుకొని తినమంటారన్నమాట. ఇప్పుడు ఏదైతే ముంబైలో జరిగిన సంఘటన మొత్తం యావత్ దేశమంతా కూడా నిద్రలేపింది. పుచ్చకాయ తినడం వల్ల చనిపోవడం ఏంట్రా బాబు అని చెప్పేసి అందరూ కూడా ఈ పుచ్చకాయ తినేటప్పుడు అందరూ కూడా భయపడ్డారు. కానీ అక్కడ యాక్చువల్ రిపోర్ట్ ఏమొచ్చింది? పుచ్చకాయలోని ఏదైతే ఫాస్ఫేట్ ఎలికల మందు ఉందో, ఎలికల మందు కలవడం వల్ల అలా చనిపోయారని చెప్పి చెప్పడంతోటి మొత్తం యావత్ దేశమంతా కూడాను ఊపిరి పీల్చుకుంది. ఓకే. పుచ్చకాయ తినడం వల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. ఎలకల మందు కలిసింది. అందుకే వాళ్ళందరూ కూడా చనిపోయారు. నలుగురు కూడా కుటుంబం అంతా చనిపోయిందని చెప్పేసి ఒక క్లారిటీకొచ్చారు. మళ్ళీ ఆ సంఘటన మరొక ముందే ఒక 10 రోజులు కూడా అవ్వలేదు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు పిల్లలు భోజనం చేసిన తర్వాత కరెక్ట్‌గా 8:30 తర్వాత భోజనం చేసిన తర్వాత వాళ్ళు పుచ్చకాయ ముక్కలు తిన్నారు. పుచ్చకాయ ముక్కలు తినడంతోటి ఒకేసారి అస్వస్థతకు గురయ్యారన్నమాట. ఆ నలుగురిలో ఒక పిల్లవాడు చనిపోతే ఇంకా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. దీని గురించి కూడాను
డాక్టర్స్ ఇదే చెప్పారన్నమాట. వాళ్ళు పొద్దున కోసిన పుచ్చకాయ ఏదైతే ఉందో ఆ పుచ్చకాయ దాన్ని స్టోరేజ్ చేయకుండా సగం కోసి వదిలేశారంట. పొద్దున కోసిన పుచ్చకాయని దగ్గరగా రాత్రి 8:30 దాకా దాని మీద ఏమి కప్పకుండా వదిలేస్తే అది బాక్టీరియా వ్యాప్తి అయిపోద్ది. దాని మీద అంతా కూడా బాక్టీరియా పట్టుకుంటది. ఆ బాక్టీరియా అంతా మన కడుపులోకి వెళ్ళడం వల్ల ఇటువంటి అస్వస్థతకు గురవుతామని చెప్పేసి డాక్టర్లు చెబుతా ఉన్నారు. సో అదే రీతిలో ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా తండ్రి, కొడుకు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారంటే తండ్రి చనిపోవడానికి ప్రధానమైన కారణం డాక్టర్లు అదే చెప్తా ఉన్నారన్నమాట. ఈళ్ళు పుచ్చకాయని సరైన రీతిలో స్టోరేజ్ చేసుకోలేదేమో, అందుకనే దాని మీద బాక్టీరియా ఏర్పడిందేమో, అందుకే వీళ్ళు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లేకపోతే పుచ్చకాయలోని ఎటువంటి ప్రమాదం ఉండదు. సరైన స్టోరేజ్ చేసుకోవాలి. కొనుక్కునేటప్పుడు కూడా మీరు అది సరైనదా కాదా అని చెప్పి చూసుకోవాలి. అదే విధంగా బయటికెళ్ళినప్పుడు కూడా పుచ్చకాయ ముక్కలు కోసి అమ్ముతా ఉంటారన్నమాట. అది ఫ్రెష్‌గా మీకు కనిపిస్తదేమో. చాలా ఒక గంట, 2 గంటల నుంచి అలా పెట్టి ఉంచుతారు. సరైన స్టోరేజ్ విధానం లేకపోతే గనక అయ్యి కూడా తినేటప్పుడు మీకు విషమ పరిస్థితి అయ్యే అవకాశం ఉంటది. అయ్యి కూడా చూసి తినాలన్నమాట. ఈ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంతే కాకుండా చాలామంది మార్కెట్‌కెళ్ళినప్పుడు ఈ పుచ్చకాయ ఏదైతే ఉందో పుచ్చకాయని తీసుకొస్తారు. నేరుగా ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి కత్తితో కట్ చేసుకొని అప్పటికప్పుడు తినేస్తారింక. దానికి కడగాలో ఏం చేయరు. కడుక్కోవాలి. ఎందుకంటే పంట పండించినప్పుడు దాని మీద కెమికల్ కొడతారు. పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెస్టిసైడ్స్ అన్నీ కూడా దాని మీద జల్లుతారు. జల్లినప్పుడు ఆ కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ అంతా కూడా దానికి అంటుకుపోయి ఉంటదన్నమాట. సో, అలా అంటుకుపోయి ఉన్న దాన్ని మనం కోసుకొని తింటాం. ఇది కోసినప్పుడు ఏదైతే కెమికల్ ఉందో దానికి అంటుకుంటది. ఈ కత్తి ద్వారా అంటుకుంటది. మనం తింటాం. ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళు తట్టుకోగలదా బాడీ? ఈ పొట్ట ఏదైతే ఉందో పొట్ట తట్టుకోలేదన్నమాట. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళమాట. ఎవరికైతే ఎక్కువ ఉంటదో వాళ్ళు తట్టుకోగలరు. వాళ్ళు కెమికల్ తిన్నా గాని తట్టుకోగలరు. ఆళ్ళకి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా కొంచెం వికారంగా అనిపిస్తది. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నోళ్ళు తట్టుకోలేరన్నమాట. ఏమన్నా విషమ పరిస్థితి ఏర్పడిపోద్ది. ఏదైతే పల్సరేట్ ఉంటదో పల్సరేట్ అంతా ఆగిపోద్ది. డైరెక్ట్‌గా ఎళ్ళిపోద్ది ఇంక కిడ్నీకి. కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది. హార్ట్ ఆగిపోద్దన్నమాట. ఇటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. సో, దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. పుచ్చకాయే కాదు మీరు ఫ్రూట్స్, అరటిపళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మీకు అరటిపళ్ళు చెప్పాను. అరటిపళ్ళు కూడాను ఈ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో అది పెట్టేసి అమ్మేస్తా ఉన్నారు. అంతే కాకుండా ఈ మామిడి పళ్ళు ఉన్నాయి కదా! మామిడి పళ్ళు కూడాను కార్బన్ జల్లేసి అమ్మేస్తా ఉన్నారన్నమాట. ఇథిలిన్ అన్ని కూడా రసాయనాలు జల్లేసి అమ్మేస్తా ఉన్నారు. చూడడానికి మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్‌గా పసుపు కలర్, యెల్లో కలర్‌లో కనిపిస్తా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైతే కోసుకొని తింటారో లోపల తియ్యగా ఉండదు. పుల్లగా ఉంటది. టెంక కూడా కొంచెం ముదిరినట్టు అనిపించదన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే అప్పటికప్పుడు తొందరగా వ్యాపారం చేయడం కోసం కొంతమంది దళారులు అప్పటికప్పుడు దాన్ని తయారు చేస్తా ఉంటారు. ముగ్గిస్తా ఉంటారన్నమాట. ఇయన్నిట్లో కూడా గమనించాలి. ప్రజలు ప్రతి విషయం మీద కూడా అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మీకు ఇటువంటి పరిస్థితి ఉండదన్నమాట. అలా కాకుండా మీరు తొందరతనంలో ఏదో తీసేసుకున్నామా, తినేసామా, పట్టుకెళ్ళిపోయామా, మా ఇంటికాడ మా భార్య తెమ్మందని చెప్పేసి గబగబా తీసేసుకొని పట్టుకెళ్ళిపోయారనుకోండి, ఇంటికాడ పిల్లలుంటారు, భార్య ఉంటది, తల్లిదండ్రులు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా తింటారు కదా! సో, ఈ నలుగురిలో ఎవరికైనా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వాళ్ళ మీద ప్రభావం చూపించేదన్నమాట. మీరందరూ బానే ఉంటారు. ఎవరైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటదో మీకు తెలీదుమాట. ఇంటర్నల్లీ మీ బాడీ ఏ విధంగా ఉంటదో మీకు తెలీదు. రోగ నిరోధక శక్తి ఏ విధంగా ఉంటదో మీకు అర్థం అవ్వదుమాట. సో, వాళ్ళకి విషమ పరిస్థితి ఏర్పడిపోద్ది. ఎమ్మటనే తిరిగేస్తదన్నమాట. సో, అటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటారని, ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. సో, ఏదైతే ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో జరిగిందో ఈ సంఘటన మళ్ళీ దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. అత్తమాటలకి ఏదో ఒక మూల పుచ్చకాయ తిని విషమ పరిస్థితిలోకెళ్ళిపోయారు. పుచ్చకాయ తిని కుటుంబం చనిపోయిందని చెప్పేసి ఏదో ఒక మూల ఏదో ఒకటి వస్తా ఉంది. ఇది పుచ్చకాయ వల్ల తినడం వల్ల కాదు, మనం తప్పిదాల వల్లే. మానవ తప్పిదాల వల్ల జరుగుతుంది. పుచ్చకాయలో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే పుచ్చకాయ కొనుక్కునేటప్పుడు మనం క్లియర్ కట్‌గా చూసుకొని కొనుక్కోవాలి. దాన్ని కడుక్కోవాలి. స్టోరేజ్ విధానం కూడా చక్కగా పెట్టుకోవాలి. అప్పుడే మీకు ఎటువంటి హాని జరగదన్నమాట. చాలామంది తప్పిదాల వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మనం తీసుకెళ్ళి పుచ్చకాయ మీద రుద్దడం వల్ల చాలామంది వ్యాపారస్తులు, రైతులు పాపం అనాథలైపోతారు. ఎందుకంటే పుచ్చకాయ కొనడం తగ్గిపోద్ది. అదే విధంగా మొత్తం వ్యాపారం అంతా ఆళ్ళకి నాశనం అయిపోయి నష్టాలొచ్చేస్తాయన్నమాట. చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోద్దన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఇటువంటి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మీరు గమనించాలి. గమనించి మీ ఆరోగ్య స్థితులన్నిటిలో కూడా ఏదైతే ఉన్నదో అంతా కూడా చూసుకొని ముందుకు పోవాలన్నమాట. సో, చూసారు కదా! ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ చదివిన ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళకి అనిపించాలన్నమాట. ఓహో! పుచ్చకాయ కొనుక్కునేటప్పుడు ఇన్ని మనం పాటించాలి. ఈ భద్రతా ప్రమాణాలు అన్నీ కూడా మనం చూసుకోవాలి. చూసుకొని మనం కొనుక్కోవాలి. ఇంటికెళ్ళిన తర్వాత మనం అన్నీ కూడా కడుక్కోవాలి. కడుక్కొని చక్కగా నీట్‌గా తినాలి. తిన్న తర్వాత ఏదైతే మిగిలిపోతుందో పుచ్చకాయ అంతా కూడా స్టోరేజ్ మంచిగా చేసుకోవాలి అనే విధానాలుగా ఆళ్ళకి అర్థం అవ్వాలి మీరు చేసే కామెంట్. అంతేగాని వేరే తప్పుడు కామెంట్ చేయొద్దు. దానివల్ల చాలామంది చూసి
రాంగ్ మెసేజ్ వెళ్ళిపోద్ది వాళ్ళకి. రాంగ్‌గా మళ్ళీ యూజ్ చేస్తారు దాన్ని. మళ్ళీ వాళ్ళ ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉంటదన్నమాట. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ తీసుకొస్తా ఉంటాను. మీ అందరూ కూడా తెలియపరుస్తారన్నమాట. జాగ్రత్త తీసుకుంటారు మీరు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.